నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని చేంజ్ చేశారు మార్చేశారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నారా విజయ్ కుమార్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి భద్రతా సిబ్బందిని మార్చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సో అసలు ఈ మార్పులు చేర్పులు ఎందుకు సార్ ముఖ్యమంత్రిగా కొత్తగా అయినటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ చూస్తుంటుంది భద్రతా వ్యవహారాలన్నీ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ చూస్తున్నటువంటి ఉంటుంది ఆ సెక్యూరిటీ వింగ్ లో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రికి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఆల్రెడీ మార్చేశారు కొత్తగా మార్చాల్సింది కూడా ఏం లేదు ఫస్ట్ 2 రోజులు 3 రోజులు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నంత వరకు పాత సీఎం గా ఉన్నాడు అప్పుడు సీఎంకు ఉన్నటువంటి వాళ్ళని కంటిన్యూషన్ గా 2-3 రోజులు ఉండడం జరిగింది ఆ తర్వాత నుంచి కొత్త వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళతోటే నడుస్తుంది అయినా ఇంకా ఇప్పుడు ఇదేంటంటే పెద్దగా చర్చించుకోవాల్సిన 1 రోజు 2 రోజుల కోసం ఆల్రెడీ ఉంటే ఒక కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్లో ఎక్కడైనా ఉంటారేమో తప్ప మాక్సిమం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ముఖ్యమంత్రి భద్రత చూసే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు మార్చేయడం చీఫ్ సెక్యూరిటీ మారారు ఆ తర్వాత నెక్స్ట్ ఉండే ఇన్స్పెక్టర్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మారినట్టు కనిపిస్తుంది మారారు ఇంతకుముందే ఇంకా ఎవరైనా 1-2 ఉంటే ఆ చేంజెస్ అయింటుంది తప్ప మొత్తం షిఫ్టింగ్ అనే విషయం అయితే కాదు ఆల్రెడీ వాళ్ళకు డ్యూటీల ప్రకారం రెగ్యులర్ గా జరిగే మార్పులో భాగంగానే చేసిందని అనుకుంటున్నాను ఆ రకంగానే జరుగుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ఉన్న సిబ్బంది అతన్ని ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో ఆ సిబ్బంది ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఉన్న అధికారిక సమాచారం బయటికి వెళ్తుందని గ్రహించారని కూడా తెలుస్తుంది సార్ ఇందులో వాస్తవం ఉందంటారా సీక్రెట్స్ అనేవి బయటపడేది వాళ్ళ ముందు చర్చించేది ఉండదు సీక్రెట్స్ ఉంటే పక్కకున్న సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ముందు చర్చించారు ఆ స్టాఫ్ అంతా ఎప్పుడో మారిపోయారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రమాణ స్వీకారం రోజు మాత్రము ఆ తర్వాత 2 రోజులు మాత్రము పాత సిఎస్ఓ ఆయన వెనకాల ఎప్పుడు ఉండే అటువంటి వాళ్ళు ఆ సిబ్బంది ఇప్పుడు చక్రవర్తి మొత్తం వింగ్ చూసేటువంటి చక్రవర్తి గారిని ఎప్పుడో పెట్టుకోవడం జరిగింది వాళ్ళు మొత్తం మారిపోయారు ఇది అంతా ఏంటంటే జస్ట్ చెప్పడం కోసం ఆ రోజే మారిపోయారు అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ అంతా మారి కొత్త వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు ఇంటెలిజెన్సీ ఉండరు వీళ్ళ ముందు సీక్రెట్స్ మాట్లాడుకుంటే బయటికి పోతాయి అనే విషయం వీళ్ళ యాక్చువల్గా సీక్రెట్స్ ఏమైనా ముఖ్యమంత్రి స్థాయిలో సెక్యూరిటీ ఉన్న సందర్భంలో వాళ్ళు సీక్రెట్స్ మాట్లాడుకోరు అయినా వాళ్ళు మారిపోయారు వీళ్ళు నమ్మకమైనటువంటి వ్యక్తినే సిఎస్ఓ కావచ్చు వేరే కావచ్చు పెట్టుకోవడం జరిగింది ఇంకా కింది స్థాయి సిబ్బంది 1-2 కానిస్టేబుల్స్ ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఏమైనా మార్చుంటే ఈ రోజు వచ్చినటువంటి వార్తలో మార్చుంటారు తప్ప రెగ్యులర్ గా అయ్యే ప్రాసెస్ లో భాగంగానే తప్ప వాళ్ళ విషయాలు బయటికి పోతాయి వాళ్ళతోటి సీక్రెట్స్ అన్ని బయటికి పోతాయి అనేది మాత్రం సమంజసమైనది కాదు ఉన్న సీక్రెట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుకోరు అది వాళ్ళు జనరల్ గా ఉన్న బయటికి పంపిస్తారు అలా ఏమైనా 1-to-1 సీక్రెట్స్ ఉన్నా ఇంకేదైనా 1-to-1 మాట్లాడుతున్నారు అది అన్ని కాకపోతే ఒక మీడియాలో వార్త కోసం వాళ్ళ ద్వారా లీక్ అవుతుంది సిఎస్ఓ అట్లా సిఎస్ఓ అంటే మారినటువంటి సిఎస్ఓనే ఉన్నాడు కదా కొత్త గత ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఈ సెక్యూరిటీ వాళ్ళు పూర్తిగా వేరు వాళ్ళ షిఫ్ట్ల ప్రకారం మారిపోయింది ఫస్ట్ 2-3 రోజులు మాత్రమే ఉన్నారు తర్వాత మొత్తం షిఫ్ట్ల ప్రకారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ మారుతుంటుంది ఇంకా ఎవరైనా ముఖ్యమంత్రి గారికి పర్సనల్ గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఇంకెవరైనా ముఖ్యమంత్రి గారు చెప్తే పెట్టుకోవడం జరుగుతుంటది నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటూ జరుగుతుంటది విషయాలు ఈ సెక్యూరిటీ వింగ్ ద్వారా లీక్ అవుతున్నాయి అందుకోసమే చేంజ్ చేస్తున్నాం అనేది మాత్రం అది నమ్మదగ్గేటువంటి అంశం కాదు ఫస్ట్ నెంబర్ 1 సీక్రెట్స్ వాళ్ళకు తెలియదు వాళ్ళ ముందు మాట్లాడుకోరు ఉన్నటువంటి ఐపీఎస్ మొత్తం వింగ్ చూసేది ఒక ఐపీఎస్ తర్వాత డిఎస్పీ ఉంటారు ఇటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ముందు ఏదైనా మాట్లాడుకోవడం జరగదు అయినా వాళ్ళకి అవసరాలు ఇంకేదైనా అనుమానం ఉంటే 1-2 కానిస్టేబుల్స్ ఇంకేదైనా ఉంటే మార్చుకున్నట్టు కనిపిస్తుంది ఆ లెవెల్నే చూడాలి రైట్ అయితే ఇప్పుడు ఏంటంటే సార్ మార్చడానికి గల కారణాలు వాళ్ళు చెప్పేవి ఏంటంటే ఆల్రెడీ కొన్ని అధికార విషయాలు బయటకు వచ్చాయి వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయి దీని వల్లనే వీళ్ళ ద్వారానే బయటకు వెళ్ళడం జరిగింది అందుకే మారుస్తున్నాం అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే వాళ్ళ ముందు వ్యక్తిగత విషయాలు ఎవరున్నా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు అది మార్చుంటారు ట్రాన్స్ఫర్ చేస్తారు అది అట్లాంటిది ఏదైనా అనుమానం వస్తేనే దగ్గరున్న వాళ్ళే మార్చు అంటే మారిన తర్వాత కూడా వేరే వాళ్ళు అదే గతంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు మారిన తర్వాత ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ అంశాలు కూడా బయటికి పోతున్నాయని గ్రహిస్తే వాళ్ళని మార్చుకొని ఉంటారు అంతే అదే కనిపిస్తున్నారు అది
సిచ్యువేషన్ ఆ రకమైన అయితే ఇప్పటి వరకు అయితే మార్చిన సిబ్బంది ఇవన్నీ వీళ్ళ విషయాలని బయటకు చెప్తున్నారని అనుకోవాలా సార్ మనం? అట్లా ఉండదు. మార్చిన సిబ్బంది వాళ్ళ ముందు వాస్తవానికి సీఎం స్థాయి వ్యక్తి వాళ్ళు ఏ సీక్రెట్స్ ఉన్నా వాళ్ళ ముందు మాట్లాడుకోరు. ఇంకేదైనా సీక్రెట్స్ ఏదైనా మిస్టేక్ అయి మాట్లాడుకున్నా నమ్మకం ఉన్న వాళ్ళే వాళ్ళ చుట్టూ ఉంటారు. పాత సిబ్బంది అయితే ప్రస్తుతానికి లేరు. అది ఎక్కడనో కింది స్థాయిలో బయట గేట్ దగ్గరనో ఇంకేన్నో ఉంటే ఒక్క కానిస్టేబుల్ 2-3 కానిస్టేబుల్ ఉంటే ఉంటారు. ఆ కాన్వాయ్లో కూడా ఏదో ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి కాన్వాయ్లో ఉండరు ఆ వెహికల్లో. ఆ కాన్వాయ్లో ఇంకేమో పైలట్ ఇంకెక్కడనో వేరే దగ్గర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి సర్కిల్లో పాత సిబ్బంది ఉన్నారు అనేది లేదు. పాత సిబ్బంది ఉంటే ఏదో వేరే దగ్గర వేరే వెహికల్ కి డ్రైవర్ గానో ఎవరినో ఉంటే ఉండుంటారు. ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళ ద్వారా అంటే అందాక అసలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకునే అంత వరకు ఇటువంటి కింది స్థాయి సిబ్బంది వెళ్ళుంటారు. ఆ కారణం ఎందుకు వచ్చిందో అంటే ఆల్రెడీ మారినటువంటి సిబ్బంది వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి సిబ్బంది ఉంటే ఆ విషయాలు ఏదైనా మాట్లాడుకుంటే లీక్ అయి ఉంటే వాళ్ళని మార్చుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ భద్రత వ్యవహారం అంతా చేంజ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే భద్రతా సిబ్బంది ఉన్నారో వాళ్ళని మార్చడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక కాన్వాయ్ గురించి మాట్లాడారు. కేసీఆర్ వాడి అవసరం లేనట్టు తన సొంత కారే వాడుతున్నట్టు కూడా వచ్చాయి. అంటే ఇక్కడ ఏమన్నా రాజకీయంగా నడుస్తుందా లేకపోతే ఏంటి అని అది అర్థం కాలేదు సార్. ఏముండదు, సొంతంగా మిగతాదంతా కాన్వాయ్ అంతా ఉన్నటువంటి కాన్వాయ్, గతంలో ఉన్నటువంటి సీఎం కు ఉన్నటువంటి కాన్వాయ్ అదే కాన్వాయ్. ఏమైనా కలర్ చేంజ్ చేస్తే చేంజ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఉన్నది అదే సిచ్యువేషన్ నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రయాణించేటువంటిది సొంతంగా ఇంతవరకు కొత్త కారు ఏమైనా ఆర్డర్ ఇచ్చారో మరి ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ వాడాల్సి వస్తుంది. కంపల్సరీ సీఎం అన్నప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడాల్సి వస్తుంది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్ని పాటించాల్సి వస్తుంది. సొంత కారునే కొంత సమయం వరకు సొంత కారులోనే ప్రయాణిస్తాం అనుకుని సొంత కారులో ప్రయాణిస్తుండొచ్చు. ఆ ఒక్క కారు వరకు సొంత కారు అయి ఉంటుంది. మిగతా అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్. మిగతా గతంలో ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ దగ్గర విఐపీల కోసం తయారు చేయించినటువంటి సీఎం కోసం, విఐపీ కాదు సీఎం కోసం తయారు చేయించినటువంటి కాన్వాయ్ సెక్యూరిటీ వెహికల్స్ అవే వెహికల్స్ వాడతారు. అసలు ఎందుకు సార్ ఇలాంటి న్యూస్లు ఎందుకు బయటకు వస్తున్నాయి? అసలు దీన్ని ఎలా మనం పరిగణించాలి? ఏం లేదు, ఇటువంటి సహసిద్ధంగా జరిగేటువంటి ముఖ్యమంత్రికి ఎవరికైనా నమ్మకం ఉన్నా కింది ఆ స్టాఫ్ లో ఎవరికైనా ఒకరిద్దరికి అనుమానం ఉన్నా అట్లాంటి ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎవరైనా సమయంలో మారుస్తూ ఉంటారు. షిఫ్ట్ల ప్రకారం మారుస్తుంటారు, ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు. ఇది కాకపోతే ఇది ఒక రోజు ఇప్పుడు మీడియా విస్తృతమైనటువంటి సమయంలో చిన్న వార్త కూడా పెద్దగా చూపించడం కోసం మీడియాలో ఒక రోజు 2 రోజు చర్చ కోసం ఉపయోగపడుతుంది తప్ప సీక్రెట్లు అంత పెద్ద సీక్రెట్లు ఉంటే పై స్థాయిలో ఉన్నటువంటి సిఎస్ఓ ఆ స్థాయిలో ఉన్న సిఎస్ఓ వాళ్ళు మాట్లాడారు. సిగరెట్లు బయట పడతాయి అనేసి ముందు వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడరు. మాట్లాడినా వాళ్ళ నమ్మకమైనటువంటి ఉన్నప్పుడే ఏదైనా మాట్లాడుకుంటారు. అంటే వీళ్ళు నమ్మకమైన వాళ్ళు పెట్టుకుంటే కూడా ఆ నమ్మకమైన వాళ్ళే లీక్ చేసి అనుకోవాలి. పాత సిబ్బంది అయితే లేదు. పాత సిబ్బంది ఉంటే అట్లా కింది స్థాయిలో ఏమైనా ఉంటే ఉండుంటారు అంతే తప్ప సెక్యూరిటీ వింగ్, అది కూడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిఎం సంబంధించినటువంటి అటువంటి వాళ్ళని మార్చుంటారు అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బట్టే అంటే ఇదంతా ఒక సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త అనుకోవాలి, దీంట్లో వాస్తవం లేదనుకోవాలి. వాస్తవం ఉంటే ఉంటుంది. కొంతమంది ఒకళ్ళిద్దరు చేంజ్ చేస్తే చేంజ్ చేసి ఉంటారు. అనేది మొత్తం ఏంటంటే వీళ్ళందరినీ వచ్చినటువంటి ఎప్పుడో సీఎం గా ప్రమాణం చేసిన 2-3 రోజుల వరకు పాత వాళ్ళే కంటిన్యూ అయ్యారు. తర్వాత నుంచి ఏమంటే కొత్త వాళ్ళని ఆ టీం నే చేంజ్ చేశారు. కొత్త టీం వచ్చింది. కొత్త టీంలో కూడా మళ్ళీ షిఫ్ట్లు పెట్టుకుంటారు. కొత్త షిఫ్ట్లు పెట్టుకున్నటువంటి ఉంటే ఆ షిఫ్ట్లలో పాత వాళ్ళు ఎక్కడైనా ఎన్నో ఒక దగ్గర చుట్టూ కాకుండా కింది స్థాయిలో కానిస్టేబుల్స్ ఉంటారు. పైన ఎస్ఐ సిఐ స్థాయిలు కాకుండా కానిస్టేబుల్స్ ఏమైనా ఉంటే ఉండుంటారు పాత వాళ్ళు షిఫ్ట్ లో వచ్చినటువంటి. అటువంటి వాళ్ళు అందాక రావు సీక్రెట్ వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళని వేరే డ్యూటీలు వేసి ఉంటారు తప్ప ఉద్యోగం తీసేసుడు అదంతా ఉండదు. షిఫ్ట్ లో చేంజ్. దీనికి సపరేట్ ఇంటెలిజెన్సీ సీఎం సెక్యూరిటీ వింగ్ సపరేట్ ఉంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధానం అదంతా. గతంలో గ్రాంట్స్ వాళ్ళు కూడా ఉండే అటువంటి వాళ్ళు గ్రాంట్ సిబ్బందికి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు పెట్టుకున్నారో లేదో తెలియదు. అంత సిస్టమ్ ఒక ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి భద్రతా వ్యవహారాలు నడుస్తుంటాయి. అదొక ఉండాల్సినటువంటి ప్రోటోకాల్, ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అందులో భాగంగా అవన్నీ మార్పులు చేర్పులు చేస్తుంది.